ఇంత బాగా పండించడం చాలా మందికి ఇన్స్పిరేషన్ అవుతుందని నేను అనుకుంటున్నాను. హాయ్ అండి అందరికీ, వెల్కమ్ టు అవర్ ఛానల్ రామ్కీ గార్డెన్. మనం ఈ చూస్తున్న ఇల్లు ఉంది కదా, ఇది మన వెంకటేష్ గారు అండి. వాళ్ళ ఇంటికి పెందూరు దగ్గర, విశాఖపట్నం జిల్లా పెందుర్తి ఏరియా అండి. వాళ్ళ ఇంటికి వెళ్ళాము. చక్కగా ఆహ్వానం పలికారు. వాళ్ళు ఉన్న ఆ 150 గజాల హౌస్ అండి సుమారుగా. ఈ ఫ్రంట్ లో ఏదైతే కింద ఏరియా ఉంది కదా, ఇక్కడ మందారం మొక్కలు, కనకాంబరాలు, ఇవన్నీ చిన్న మొక్కలన్నీ పెంచారు. ఈ మందారం మొక్కలు 2 కలర్స్ ఉన్నాయండి, ఒకటి శాండిల్ కలర్, ఇంకోటి రెడ్ కలర్. ఇవి దేవుడి కోసం, దేవుడికి పెట్టే పువ్వులు అంటారు కదా, ఆ టైప్ లో మాకు కనిపిస్తుంది కదా, అది శాండిల్ కలర్ అండి. అలాగే ఇది రెడ్ కలర్. అయితే ఇవి ఎప్పుడు కూడా పువ్వులు ఉండేది తక్కువ ఉంటాయంటే, ఎందుకంటే వచ్చే వాళ్ళు వెళ్ళే వాళ్ళందరూ ఆ వచ్చే పువ్వులను కోసుకుంటారు, వాళ్ళు దేవుడికి పెట్టుకునే కోసుకుంటారు. కాబట్టి ఈ పువ్వులను వాళ్ళు తీసుకోరు. అలాగే ఈ పక్కన బిల్లగన్నేరు మొక్క, అలాగే నందివర్ధనం కూడా ఉంది. ఫ్లవరింగ్ దేనికి కూడా ఉంచలేదండి, ఎందుకంటే వచ్చేవాళ్ళు వెళ్ళే వాళ్ళంతా కూడా ఆ ఫ్లవర్ ని తీసుకుని వెళ్ళి దేవుడికి పెట్టుకుంటారు అన్నారు. వీళ్ళు సెపరేట్ గా బాల్కనీ పెంచుకున్నారు. ఇది స్నేక్ రిప్లికెంట్ ప్లాంట్ అండి, తెల్లేశ్వర ప్లాంట్. అది కనిపిస్తుంది కదా, అది. ఇది మరువం, ఇది తులసి, పుదీనా. ఇది ఆ పక్కన మళ్ళీ మరువం, ఆ పక్కన వాము. వాము. ఇది హ్యాంగింగ్ ప్లాట్స్ లో వచ్చాయి కదండి రెండు. ఈ రెండు హ్యాంగింగ్స్ అండి. టేబుల్ రోజ్, మాస్ రోజ్, టేబుల్ రోజ్, స్పైడర్. అవుట్ సైడే కాదు, ఈ గేట్ తర్వాత పార్కింగ్ ఏరియా కనిపిస్తుంది కదండి. ఇక్కడ కూడా ఎంట్రీ ఈ మొక్కలు కనిపిస్తున్నాయి కదా, ఇవి ఎంట్రీ కోసం పెట్టారు. స్నేక్ ప్లాంట్, యాపిల్. అలాగే ఇది బాల్కనీ ఏరియా. ఇది బాల్కనీ ఏరియాలో తులసికోటతో పాటు కొన్ని ప్లాంట్స్, అలాగే మనీ ప్లాంట్ కానీ, డెకరేటివ్ ప్లాంట్స్ కానీ, ఇవన్నీ కూడా చక్కగా అరేంజ్ చేసుకున్నారు. ఈ అరేంజ్మెంట్ ఈ బాల్కనీ ఏరియాలో బయట నుంచి చూస్తే కనుక చాలా చక్కగా అందంగా కనిపిస్తుంది. ఇక్కడ నుంచి ఈ స్టెప్స్ పక్కన కనిపిస్తున్నాయి, ఆ స్టెప్స్ నుంచి పైకి వెళ్ళిపోతే కనుక మన టెర్రస్. హాయ్ అండి అందరికి. మనం ఈరోజు విశాఖపట్నం పెందూరు దగ్గరలో వెంకటేష్ గారి గార్డెన్కి వచ్చాము. ఒకసారి వాళ్ళ గార్డెన్ మిద్ది ఇదంతా 150 గజాలండి, 140, 150 గజాలు ఉంటుంది. వాళ్ళు దీన్నే ఒక పెద్ద వ్యవసాయ క్షేత్రంగా మార్చారు. అది ఎలా వాళ్ళ సాధ్యమైంది, ఒకసారి వాళ్ళకి కలిసి మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. బాగున్నా అండి. సో ఇంత చిన్న ప్లేస్ లో ఇన్ని ఎక్కువ పండించాలని మీ ఐడియానా, లేకపోతే పెద్దవాళ్ళ ఐడియానా? పెద్దవాళ్ళ డైరెక్షన్ లో మనకున్న ఇష్టము ఇలా ఇంత చేయడానికి అవకాశం వచ్చింది మనకి. ఈ విత్తనాలు గాని ఈ పండించడానికి మీరు తీసుకున్న ప్రతి మొక్క తాలూకు విత్తనం, అలాగే వాటికి వేసే మెన్యూస్ మీరు ఎక్కడి నుంచి సేకరిస్తున్నారు? ఎలా మీకు ఏమైనా గ్రూప్ ఉందా? ఎట్లా? మనకేంటంటే మెయిన్ విశాఖపట్నం వైజాగ్ సిటీజీ గ్రూప్ ఉంది కదండి, సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్. ఆ సిటీజీ గ్రూప్ లో మనకి వాలంటీర్స్ ఉంటారు కదా, అందులో మనకి జీవి రత్నం గారు, వారి ద్వారా మనం ఆ గ్రూప్ లో జాయిన్ అవ్వడం జరిగింది. ఆ గ్రూప్ లో జాయిన్ అయిన తర్వాత మనకి ఈ స్టాండ్లని, టబ్బులని, ఇవి కొత్త ఐడియాలు రావటం, తర్వాత మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. రెండు, దానికి తగ్గ మనం ఏదన్నా మొక్కలు నాటుకోవాలనుకున్నప్పుడు దానికి సీడ్స్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు మనకి. ఇన్ కేసు ఒకళ్ళ దగ్గర లేకపోయినా ఇంకొకళ్ళ దగ్గర వస్తు మార్పిడి పద్ధతిలో బాటర్ సిస్టమ్ అంటాం కదా, అలాగా ఎవరి దగ్గర అయితే ఉన్నాయో మనం రిక్వెస్ట్ పెట్టామనుకోండి, ఎవరి దగ్గర అవైలబిలిటీ ఉంటే వాళ్ళు అప్డేట్ చేస్తారు అనమాట. మనకి ఎక్కువ కాలం నుంచి పండించినట్టుగా అంత బాగా బలంగా వచ్చాయి అంటే మీరు ఇచ్చే పోషణాల గురించి తెలుసుకోవాలని. మనకి దీనిలో కావాల్సిన ఈ పిండ్లు కానీ, తర్వాత పౌడర్లు ఏవైతే ఉంటాయో అవి కూడా మనకి సిటీజీ వాళ్ళే మనకి గూగుల్ ఫామ్ పంపిస్తారు. వాళ్ళు గూగుల్ ఫామ్ పంపించినప్పుడు మన ఆర్డర్ రిక్వెస్ట్ పెట్టుకోవాలి. ఆర్డర్ రిక్వెస్ట్ పెట్టుకొని మనీ పే చేస్తే దానికి తగ్గవన్నీ వాళ్ళ దగ్గరకు వస్తాయి. మనం వెళ్ళి కలెక్ట్ చేస్తాం. గ్రూప్ ఆర్డర్ వల్ల మీకు రేట్లు కూడా తగ్గుతున్నాయి, రేట్లు కూడా తక్కువగా వస్తాయి అనమాట మనకి. మంచి పద్ధతి అండి. ఒకసారి మనం గార్డెన్ వ్యూలోకి వెళ్ళిపోదామండి. చాలా పెద్దగా పెంచారు స్టాండ్స్ కానీ, ఇవన్నీ చూద్దాము. పువ్వుల నుంచి స్టార్ట్ చేద్దాం. ఆరెంజ్ కలర్ బంతి పువ్వు అంత వచ్చిందండి, ఇది చామంతి. బటన్ చామంతి ఇలా వచ్చిందండి. ఈ కలర్స్ అన్ని మీకు సిటీజీ నుంచే తెచ్చుకున్నారు కదండి? సిటీజీ ఆర్డర్ అండి ఇవన్నీ. ఇవన్నీ సిటీజీ వాళ్ళ ద్వారా వచ్చినాయండి. మనకి మన వాలంటీర్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తారండి, ఏ ఆర్డర్లు పెట్టుకోవాలన్నా కానీ.
ఏమేమి అవైలబిలిటీ వస్తున్నాయి, వాళ్ళ ఆర్డర్లు రిక్వెస్టింగ్ ఏమేమి పెట్టుకోవాలో మనకి వాళ్ళు అప్డేట్ చేస్తూ ఉంటారు. గ్రూప్ ఫాలో అవుతుంటే చాలు మనకి. ఓకే ఓకే. మీరు సిటీజీలో ఆర్డర్ పెట్టుకున్నారు అంటున్నారు కదా, ఎన్ని కలర్స్ మీకు వచ్చాయండి చామంతి కలర్స్ లో? మొత్తం 15 కలర్స్ అండి. 15 కలర్స్. 15 కలర్స్ మీరు ఎంత ఒక సెట్ 15 కలర్స్ వచ్చింది కాబట్టి 15 కలర్స్ లో మీకు ఎంత కాస్ట్ పడిందండి? 15 కలర్స్ కూడా 150 రూపీస్ అండి. 150 రూపీస్. ఓకే. అంటే నేను విన్నాను 15 కలర్స్ కూడా 100 to 115 రూపీస్ పడింది అని అన్నారు. ఇది గ్రీన్ చామంతి ఇంత చక్కగా వచ్చిందండి. ఈ గ్రీన్ చామంతి అనేది సిటీజీ స్పెషల్ అండి. ఓకే. ఈ గ్రీన్ లో కూడా 2 రకాలు ఉన్నాయి, ఒకటి లైట్ గ్రీన్, ఒకటి డార్క్ గ్రీన్. ఓకే. రెండు పక్కనే ఉన్నాయి మీకు. ఇందులో ఏంటంటే కొన్ని పెద్ద పెద్దవి ఉన్నాయి, కొన్ని బటన్ లాగా చిన్న చిన్నవి ఉన్నాయి. కొన్ని ఏంటంటే ఫుల్ షేడ్ కాకుండా 2 కలర్లు ఉంటాయి అనమాట. డబల్ షేడ్ వచ్చాయండి. సరే. ఇది 2 కలర్స్ చూసారు మీరు అన్నారు, ఇది 2 కలర్స్ లో వచ్చింది షేడ్. డ్యూయల్ షేడ్ లాగా అంత గుర్తులుగా ఉందండి. మీరు యాక్చువల్ కాంపిటీషన్ లో మిస్ అయినట్టున్నారు. సిటీజీ వాళ్ళ కాంపిటీషన్ పెట్టారండి జనవరిలో. సిటీజీ కాంపిటీషన్ లో మీరు మిస్ అయ్యారండి. ఖచ్చితంగా ఇంత దీనిగా వచ్చినప్పుడు వాళ్ళు ప్రైజెస్ కూడా అనౌన్స్ చేశారండి కొన్ని గ్రూప్స్ లో. ఆ కాంపిటీషన్ అప్పుడు మనం అందుబాటులో లేవండి, అవుట్ స్టేషన్ లో ఉన్నాము. అవుట్ ఆఫ్ స్టేషన్ అవడం వల్ల మనం ఆ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేయలేదు. చాలా బాగా వచ్చింది. మీరు పండించే ఈ టైపు ఇంత బాగా పండించడానికి చాలా మందికి ఇన్స్పిరేషన్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో ఇది తులసి అండి, సిలోన్ బచ్చలి. బ్రహ్మకమలం ఎంత మీరు ఫ్లవర్ తీసుకున్నారండి? బ్రహ్మకమలం మనం ఇంకా ఫ్లవర్ రాలేదండి. ఇవి ప్రస్తుతానికి అయితే ఇంకా గ్రోతింగ్ స్టేజ్ లోనే ఉన్నాయి. ఇవి ఏంటంటే 1 year అయితే గానీ మనకి ఫ్లవర్స్ రావు. అంటే నేను విన్నదాన్ని బట్టి ఇది 3 years అయితేనే కానీ ఇంత పెద్ద గ్రోత్ ఉండదు. 1 year లోనే మీరు ఇంత పెద్ద గ్రోత్ తీసుకొచ్చారంటే మీరు వాటికి ఎక్కువగా మెన్యూర్స్ బాగా ఇస్తున్నారు. మెన్యూర్స్ అంటే మన ఇంట్లో తయారైన కంపోస్ట్లేనండి. తర్వాత మామూలుగా మనకు నార్మల్ గేదెల గెత్తము, తర్వాత మట్టి, ఇవేనండి. మనం దీనికంటే స్పెషల్ గా ఇచ్చేది ఏం లేదు. ఓకే ఓకే. వాటర్ క్యాన్స్ కూడా మీరు రీసర్క్యులేషన్ లో తీసుకొచ్చారు. చూడండి, ఇది బాటమ్, ఇది వాటర్ క్యాన్ బాటమ్, ఈ వాటర్ క్యాన్స్ 15 లీటర్స్. ఇది దీంట్లో మీరు మిక్స్ చేశారు. ఇవన్నీ కూడా మనకి ఏంటంటే స్క్రాప్లు ఉంటాయి కదండి. మాకు ఇంటికి దగ్గరలో స్క్రాప్ ఉంటుంది. సో ఆ స్క్రాప్ ముందుగా మనం వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు అక్కడ డబ్బాలు ఏవైతే అవైలబిలిటీ ఉంటాయో అవి వాళ్ళని అడిగి తీసుకోవటమేనండి. వాళ్ళు ఏంటంటే వీటిని డబ్బాల సైజులో కానీ లేదంటే కేజీ లెక్కన కానీ మనకి ఇస్తారు. సార్ యాక్చువల్గా ఈ స్టాండ్ ఏదైతే ఉందో లైట్ వెయిట్, అలాగే చూడండి ఇది 1/2 inch సైజ్ అండి. ఇది ఈ స్టాండ్ అయితే ఏంటంటే ఇది 1/2 inch. ఇది మనం ఏంటంటే దగ్గరుండి మనం చేయించుకున్నాం అనమాట. మనకి లెంగ్త్ లో బట్టి కొలతలు మనకి ఏ లెంగ్త్ లో కావాలి, ఎన్ని డబ్బాలు పడతాయో మనం ముందుగా చూసుకొని మనకు నచ్చినట్టుగా మనం చేయించుకోవాలి. చాలా చక్కగా చేశారండి. ఈ యాక్చువల్ గా మనం స్టాండ్స్ పెట్టేటప్పుడు కూడా ఈ గ్యాప్ అనేది మెయింటైన్ చేయాలండి. దీనివల్ల ఏదైతే మనం ఎక్సెస్ వాటర్ ఉంటుందో డ్రైన్ అయినా కానీ ఈ గ్యాప్ లో వచ్చే వెదర్ మన ఎండ నుంచి వచ్చే దీని వల్ల అది ఆటోమేటిక్ గా వేపర్ అయిపోతుందండి. అందుకనే మనం ఏంటంటే 9 inches మెయింటైన్ చేసామండి. 9 inches వల్ల ఏంటంటే మనకి అదే 1 feet పెట్టుకున్నాం అనుకోండి, హైట్ ఎక్కువ అయిపోయినప్పుడు మనకి ఇది మూవ్ అవుతుంది. అందుకని మనకి 9 inches అనుకోండి సెట్ అయిపోతుంది. అదే మళ్ళీ 1/2 inch పెట్టుకున్నాం అనుకోండి, మనకి 1/2 feet పెట్టుకుంటే కింద ఓడవడానికి క్లియరెన్స్. 1/2 feet పెట్టుకున్నప్పుడు ఏంటంటే మనకి గాలి అది ఫ్రీగా అవుతుంది. ఎయిర్ మూవ్ అయినప్పుడు అనుకోండి త్వరగా ఆరిపోతుంది. ఎక్కడో రకరకాల టబ్స్ ఏం కనకుండా మీరున్న స్క్రాప్ దగ్గరలో ఉండే స్క్రాప్ ని యూటిలైజ్ చేసుకొని రీసర్క్యులేషన్ చేయడం అనేది చాలా గొప్ప ప్రాసెస్ అండి. నాకు తెలిసి మీ దగ్గర అన్ని కూడా అవే టబ్స్ ఉన్నాయి. మాక్సిమం మన దగ్గర ఉన్న టబ్స్ అన్ని రీసైక్లింగ్ ద్వారా అది స్క్రాప్ నుంచి తెచ్చుకునేనండి. రీసైకిల్ ప్లాంట్ అండి. ఇది కాశీరత్నం అండి. కాశీరత్నం పాకిచ్చారు. డిజైనింగ్ గా ఉంటుందని అలా పెట్టుకోవడం జరిగింది. డిజైనింగ్ గా ఉందండి. అందులో బెండ ఆటోమేటిక్ గా పడివలసిందేనండి. ఓకే. అంటే మీరు కిచెన్ నుంచి వచ్చే వేస్ట్ కూడా ఇందులో ఇవ్వడం వల్ల వచ్చే విత్తనాలు కూడా మీకు అలా వస్తాయి, మొలకలుగా వస్తాయి.
మనకు అలాగే చూసుకుంటే ఇది కూడా కిచెన్ కంపోస్ట్ లో నుంచి వచ్చిన టమాటా మొక్క అండి. ఇది యాక్చువల్ గా మీకు ఇక్కడ ఉన్న ఇది ఉంది, ఈ ప్లాంట్ మారేడు ప్లాంట్ వేసామండి. ఆ మారేడు ప్లాంట్ కి మనము కిచెన్ కంపోస్ట్ చేసినప్పుడు ఆ కంపోస్ట్ లో నుంచి వచ్చిన మొక్కేనండి ఈ టమాటా మొక్క. బాగుంది, దిగుబడి కూడా బాగా వచ్చింది. దీన్ని సపరేట్ చేయడం ఇష్టం లేక అలాగే ఉంచేసాము. బాగుందండి. ఇది యాక్చువల్ గా చామంతిలో ఇది రేర్ వెరైటీ అండి. సో ఇదేంటంటే ఇంకా అంతరించిపోయే దశలో ఉంది. యాక్చువల్ చాలా తక్కువ మందిలో దగ్గరలో ఉందండి ఇది దమిడి చామంతి అని నేను కూడా విన్నాను. ఇది జామ. ఇది నాకు మన రత్నం గారు ఇచ్చారండి, జీవి రత్నం గారు ఇచ్చారు. గ్రూప్ అడ్మిన్ గ్రూప్ వాలంటీర్ కాబట్టి ఎక్కువ మొక్కలు మేడం గారి దగ్గర నుంచి తెచ్చుకుంటుంటాను నేను. ఇది కూడా సేమ్ అంతే, దమిడి చామంతి. ఇక్కడ వచ్చి ఆల్రెడీ ఒక క్రాప్ అయిపోయిందండి. ఇది మనం ట్రై చేద్దామని చెప్పి ఈ టబ్బులో వేయడం జరిగింది. అన్ని పండ్ల మొక్కలు వేస్తున్నాం కదా, బొప్పాయి ఎందుకు వేయకూడదని చాలా బట్ ట్రై చేసాము. ఇంకా కాయలు అయితే ఏమి రాలేదు, పూత దశలో ఉంది, వస్తుంది. ఇది పడిమలిసిందేనండి బొప్పాయి, మన కంపోస్ట్ లో నుంచి వచ్చిందేను. సో ఇది మనం నాటింది ఎంత అయితే వచ్చిందో పడిమలిసింది కూడా అంతే బాగా వచ్చింది, దాంతో కాంపిటేటివ్ గా వచ్చేసి. ఇది కూడా కంపోస్ట్ లో నుంచి వచ్చిందేనండి. సో కంపోస్ట్ లో నుంచి వచ్చింది. నార్ అనేది కొనే పరిస్థితి లేకుండా మీరు అన్ని కంపోస్ట్ నుంచే మొక్కలు వస్తున్నాయి, రీసైకిల్ అవుతుంది అనమాట. మన టబ్బులతో పాటు మొక్కలు కూడా రీసైకిల్ అవుతున్నాయి. ఇది కూడా అలాగే వచ్చింది కంపోస్ట్ నుంచి. సో మనం వేసి దానికోసం ఎదురు చూస్తే రావు, కానీ వాటికంతా కంపోస్ట్ బండి మాత్రం బాగా వస్తున్నాయి. తర్వాత ఇది బెంగళూరు మల్లి అండి. బెంగళూరు మల్లి ఇదేంటంటే రేఖ మల్లి అంటాం కదా. సో ఇంకా విచ్చుకున్నది లేదు, కానీ విచ్చుకున్నది అయితే మీకు చాలా పెద్దగా కనిపిస్తుంది. యాక్చువల్ గా ఇది మల్లె సీజన్ కాదనుకుంటాను, కానీ స్టార్ట్ అవుతుంది. ఇది 365 days మళ్ళీ అండి. మీరు ఇక్కడ చూస్తే మీకు స్టార్ బెండ కనిపిస్తుంది, స్టార్ బెండ, స్టార్ షేప్ అండి. ఇది దానిమ్మ. ఇది జనరల్ గా పడిమలిసింది దానిమ్మ మనకి వెంటనే పూత రాదు, బట్ ఇది ఏంటంటే మనకి మొత్తం ఉందండి. జనరల్ గా దానిమ్మ ఏంటంటే పడిమలిసిన మొక్కకి పూత రాదు, కానీ ఫస్ట్ నుంచి ఏంటంటే నేను ప్రూనింగ్ చేస్తూ వచ్చాను, అన్ని కాయలు ఉన్నాయి, అందువల్లనేమో పూత స్టార్ట్ అయిపోయింది. గ్రేట్ అండి, చాలా కాయలు ఉన్నాయి. ఇవన్నీ బర్డ్స్ అన్ని కూడా రెడీగా ఉన్నాయి. ఇది కూడా జామ. ఈ జామ కూడా 365 days అండి, కంటిన్యూస్ గా వస్తూనే ఉంటుంది. నాటు జామ అండి? లేదండి, మామూలు హైబ్రిడ్. కాకపోతే ఇది ఆన్లైన్ లో తీసుకున్నాను. వచ్చినప్పుడు ఆకులు లేకుండా వచ్చింది, చచ్చిపోతుందేమో అనుకున్నాను, కానీ బతికింది. అక్కడి నుంచి కంటిన్యూస్ గా కాయలు వస్తూనే ఉన్నాయండి. ఒక కోత అయిపోయిన తర్వాత ఇంకో కోత అలా కంటిన్యూగా వస్తూనే ఉంటుంది. ఇది ఇన్సులిన్, షుగర్ ఇన్సులిన్ కదండి? అవునండి. దీని నుంచి ఇలా కూడా ఇది ప్రాపగేట్ అవుతుందండి. ఫ్లవర్ వచ్చి ఫ్లవర్ నుంచి మళ్ళీ ఇక్కడ కొమ్మలు వస్తాయి. ఇది పసుపు అండి. ఇది నాకు సిటీజీ వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నాను. ఒక 4-5 కొమ్మలు పసుపు కొమ్మలు నాటితే ఇంత పెద్దగా అయినాయి అనమాట. సో ఇది ఇప్పుడు more than 6 months అయింది. రెడీ టు హార్వెస్ట్. ఈ మంత్ ఎండింగ్ కి ఈ ఆకులు ఎండిపోతే హార్వెస్ట్ చేద్దామని చూస్తున్నాము. ఇది నిమ్మండి, ఇది కూడా గజ నిమ్మేను. ఇది జీవి రత్నం గారి గిఫ్ట్ అనమాట. ఇది జీవి రత్నం గారి గిఫ్టేను. ఇది షుగర్ మొక్కే, ఇన్సులిన్. కొత్తపల్లి కొబ్బరి సూపర్ అండి. కొత్తపల్లి కొబ్బరి మీ దగ్గర కాయ చూడాలనుకుంటున్నాం అండి. వైజాగ్ లో అవైలబిలిటీ తక్కువ కొత్తపల్లి కొబ్బరి. మల్బరీ అండి, ఇప్పుడు క్రాప్ ఉందని చెప్పేసి అలా ఉంచేసాను, లేదంటే ప్రూనింగ్ చేసి మళ్ళీ వేరే దాంట్లో ఇచ్చేయాలి. చక్కగా వచ్చాయండి. మీ కలర్ సపోటా కాయలు బాగుందండి. ఇందులో బంతి వేశారు మీరు? బంతి జస్ట్ పెట్టామండి. యాపిల్ ప్లాంట్ అండి, యాక్చువల్ గా యాపిల్ ప్లాంట్ అండి. యాపిల్ తిన్న తర్వాత ఆ సీడ్ ఉంటుంది కదా, మన ఏరియాలో ఎందుకు రాదు, ట్రై చేద్దాము అనే ఉద్దేశంతో ఒక సీడ్ ని మనం ఒక సీడ్ వేస్తే అది అలా వచ్చిందండి.
దాన్ని అప్పటి నుంచి కూడా జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నాము. మధ్య మధ్యలో ప్రూనింగ్ చేస్తున్నాను. కానీ ఇది యాక్చువల్ గా యాపిల్ ప్లాంట్ మన ఏరియాలో చూడడం ఫస్ట్ టైం అండి. దయచేసి ఎవరైనా కంపోస్ట్ లో వచ్చినా ఎక్కడ వచ్చినా ఈ లీఫ్ ని గుర్తుపెట్టండి. ఓకే, దీని నుంచి త్వరగా మీకు క్రాప్ రావాలని కోరుకుంటున్నాను. కలర్ ఐడియా ఉంది. ఇది మనకి రెడ్ కలర్ అండి డ్రాగన్. ఇది వచ్చేటప్పటికి మనకి వైట్ కలర్. వైట్ కలర్ అది మనకి జీవి రత్నం గారు ఇచ్చారు. ఓకే, యాలకుల మొక్క అండి. ఓకే, ఇలాచి అండి. ఇలాచి. ఓకే, బొప్పాయిలో పెట్టారు. లేదండి, అది ఇలాచి పెట్టాము, అందులో నుంచి బొప్పాయి వచ్చింది. అంటే 1+1 అండి మీకు అన్ని కూడా. మనకి కంపోస్ట్ లో ఏంటంటే ఒకటి పెడితే ఇంకొకటి వస్తుంది గిఫ్ట్ గా. ఎర్ర తోటకూర అది సీడ్స్ వస్తున్నాయండి. సీడ్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. జాగ్రత్తగా విత్తనాలు దాయాలండి. ఓకే, ఇది నాకు ఈ కలర్ వంగ అంటే ఇష్టం అని చెప్పేసి నాకు జీవి రత్నం గారు హైదరాబాద్ నుంచి తీసుకొచ్చారు. సిటీజీ మీట్కి వెళ్ళినప్పుడు హైదరాబాద్. ఓకే అండి, వాళ్ళు ఇచ్చిన మొక్కను తీసుకొచ్చారు అనమాట. చాలా బాగుందండి, చాలా బాగా వచ్చినాయి. ఇన్ని వంగ ఒకే దగ్గర వచ్చింది. మీరు బాగా వీటికి ఇచ్చే మెన్యూర్స్ బాగా ఇస్తున్నారండి. మేము తినగా మిగిలిన ఫుడ్ అంతా దీనికేనండి. ఓకే అండి, అంటే కిచెన్ వేస్ట్ ఎక్కడ కూడా ఎక్కడ వేస్ట్ చేయము. టబ్ సైజ్ కూడా టబ్ సైజెస్ బాగా ఇచ్చారండి మీరు. ఇవి 100 రూపీస్ టబ్స్ టబ్, బ్లాక్ టబ్స్. సో వీటికి డ్రైన్ అయినా కానీ కింద మీరు ఊసుకోవడానికి. ఓకే, ఈ టమాటా ఏ టైప్ అండి? అది ఇది టమాటా కొంచెం పొడవుగా వస్తుందండి. బెంగళూరు టైప్. ఓకే అండి, ఇది కూడా అలాగే ఉంది. రౌండ్ కాదండి, ఇది కొంచెం పొడవుగా వస్తుంది అనమాట, సిలిండర్ లాగా. మీకు బాగా వస్తుందండి, ఈల్డ్ అనేది చాలా బాగా వస్తుంది. ఇది మన వాళ్ళందరికీ కూడా మీరు ఇచ్చే ఈ టెక్నిక్స్ అన్ని కూడా అందరికీ చెప్పడానికి పనికొస్తాయండి. ఎలిఫెంట్ ఇయర్స్ అండి, ఇండోర్. ఓకే, ఇది నాటు కనకాంబరాలండి. ఓకే, విత్తనం టైప్ కదండి. విత్తనం టైప్. ఇవి నాటు కనకాంబరాలు. సో ఇవి మనకి ఎండలు ఎక్కువ వచ్చే కొద్దీ ఫ్లవర్స్ కూడా ఎక్కువ వచ్చాయి. గ్రీన్ గా ఉందండి. ఇప్పుడు ఏంటంటే వీటికి కొంచెం బలం ఎక్కువైపోయి బాగా పెరిగినాయి. కానీ సమ్మర్ పెరిగిన తర్వాత దాని నుంచి వచ్చే సమ్మర్ లో నుంచి వచ్చేటప్పటికి మనకి ఫ్లవర్స్ బాగా వస్తాయి. పదచిక్కుడు అండి. ఓకే, ఇది అయిపోయింది, క్రాప్ అంతా తీసేసుకున్నాం మనం. ఓకే, ఇది లాస్ట్ లో ఉంది. ఇంకా తీసుకోవచ్చండి, లాస్ట్ లో ఉంది. ఇంకా చూడండి ఎంత చికెన్ మాదిరిగానే ఉంటదండి. అవును, తీగ రాదు. దమిడి చామంతి. ఎంత బాగా వచ్చిందండి, చాలా సూపర్ వచ్చిందండి ఇది. సో ఇది మ్యారీగోల్డ్. ఇది మ్యారీగోల్డ్ ఏంటంటే కొమ్మ ఇరిగిపోయిందని తీసి మళ్ళీ ఇందులో నాటాము. ఆ కొమ్మ మళ్ళీ చాలా బాగా స్టెమ్స్ నుంచి ప్రాపగేట్ చేశారండి. స్టెమ్స్ నుంచి రావడం వల్ల చాలా హెల్దీగా వచ్చింది. ఇది చాలా బాగా వచ్చిందండి. మనకి తెల్ల గోంగూర. అక్కడ పెద్దది ఏదైతే చెట్టు చూసామో ఇది చిన్నది అనమాట. ఇప్పుడు ఆయిల్ డ్రమ్ ఉంటది కదండి, ఆయిల్ డ్రమ్ ని మనము హాఫ్ కట్ చేసాం అనమాట. ఆకుకూరలకి ఇది మంచి పద్ధతి. సో మనకి బ్లాక్ టబ్ ఏదైతే ఉందో, బ్లాక్ టబ్ ఇది 2 ఈక్వల్ గానే ఉంటుంది. సో ఇది మనకి కాస్ట్ ఎఫెక్టివ్ గా కూడా ఉంటుంది. ఇది ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ ఇందులో మనము ఈ పాలకూర వేసామండి. పాలకూర హార్వెస్ట్ చేసేసాము. సో మనం ఇందులో ఈ మట్టి, కంపోస్ట్, తర్వాత వరి ఓకుంటది కదా, హస్కులు, రైస్ హస్కులు. సో ఇవన్నీ కలిపి మనం ఇలా తయారు చేసాం అన్నమాట. సో ఎప్పటికీ మనకి లూజ్ గా ఉంటది. ఇందులో ఏంటంటే ఈల్డ్ కూడా బాగా వస్తుంది అనమాట. ఆకుకూరలకి బాగుంటుంది. ఇది మనకి అలాగే స్క్రాప్ లో దొరికిన పాల డబ్బా అది. అలాగే వెంకటేష్ గారు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం చూసారు కదండి. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఇక్కడ ఉన్నారు. వాళ్ళ అత్తయ్య గారు, మామయ్య గారు. ఈ ఐడియా అంతా కూడా వాళ్ళ మామయ్య గారి ఐడియా కొద్దిగా ఉంది. సో ఆయన వ్యవసాయం చేయడంలో మంచి ఎక్స్పర్ట్. సో ఆయన మాటల్లోనే కొన్ని విందాం మనం. ఎందుకంటే ఆయన ఎక్స్పీరియన్స్ మనలాంటి వాళ్ళకి, కొత్తగా వ్యవసాయం చేసే వాళ్ళందరికీ, టెర్రస్ గార్డెన్ వాళ్ళందరికీ కూడా మంచి ఉపయోగపడుతుంది. అలాంటి వాళ్ళ ఐడియాలు ఎంతో మనకు చాలా అవసరం రండి. ఊర్లో మన వ్యవసాయం మరి పశువులు వ్యవసాయాలు అంటే చెరుకు, వరి,
వేరుశనగ, పత్తి, అంతా పల్లం పంటలు, జీడి మామిడి, మెట్ట. మెట్ట. పల్లం అయితే ఇది వరి తర్వాత అపరాలు, మినుము, పెసర. వాటికి ఏవేవి మందులు కొట్టాలో కూడా నాకు బాగా, అంటే టైం బట్టి అన్నదాత పాలవి. దాన్ని ఫస్ట్ నుంచి అందరూ అన్నదాత. డైరీ తీసుకుంటూ ప్రతి సంవత్సరం 10 సంవత్సరాలు కంటిన్యూగా తీసుకున్నాం. దాన్ని ఫాలో అవుతూ పొలాలన్నీ చేసేవాడు అనమాట. ఆయన చేత ఈ మొక్కల మీద మక్కువ బాగా. సరే, అది మెట్ట పంటలో కూరగాయలు, పువ్వులు కూడా పండించారు దగ్గరలో. కూరగాయలు, పువ్వులు, వంగ తోట ఎక్కువ పండించేవాడు. వంగ తోట, మిరప అది ఎక్కువ పండించేవాడు. మీ చేయి తగలడం వల్ల ఇన్ని వంకాయలు వచ్చినట్టున్నాయి. వంగ, మిరప, తర్వాత చిక్కుడు, పందిరి చిక్కుడు, పందిరి చిక్కుడు. ఆ పందిరి చిక్కుడు ఎక్కువ పండించేవాడు. అవునండి. అది తుని మార్కెట్ కి పట్టుకెళ్ళేవాడు. తీసుకెళ్ళేవాడు. మార్కెట్ మీద బాగా మీకు మంచి ఐడియా ఉందండి. ఆవిడతో పట్టుకెళ్ళి మార్కెట్ కి తుని పట్టుకెళ్ళాలండి. మాకు మా ఊరు నుంచి తుని పట్టుకెళ్ళాలి. సో అందువల్ల బయట మనం కొనకూడదని ఇంట్లోనే ఇంకా మీరు ప్లాన్ చేసుకున్నారు మిద్దె పైన. ఫ్రెండ్స్, చూసారు కదా, వీడియో నచ్చింది అనుకుంటాను. నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఎదురు చూస్తూనే ఉండండి. ఇది పార్ట్ 2 కూడా ఉంది.